కోతులా గింతలేస్తారు. ఇదిగోండి అత్తయ్య గారు. వదినా, మనం కారం కలిపిన మందు కాసేపట్లో మీ అమ్మ తమ్ముళ్ళు రాసుకుంటారు. మంట తట్టుకోలేక కోతులా గింతలేస్తారు. లేకపోతే పోనీలే పాపమని జాలిపడి నెప్పులకి ముంచేస్తే మన కారం పెట్టాలని చూస్తారా? వీళ్ళకి ఇలా జరగాల్సిందే. ఈ చిప్పల కారం కలిపావా? కాదు, ఇందులో కలిపాను. ఎందుకే? చిప్ప పెద్దది కదా, వాళ్ళకి ఇవ్వటం ఎందుకని మనతో మన ఇంటికి తీసుకెళ్దామని. తల్లే నా తల్లే. అయ్యో, సరే సరే సరే, ఇదిగో నొప్పులున్న వాళ్ళందరూ రాసుకోండి. నొప్పులుంది ఎవరికమ్మా? అందరికీ నొప్పులు ఉన్నాయి. సరే సరే సరే, అందరూ రాసుకోండి. నాకు నాకు నువ్వు తీసుకోవే. ఎవరి తీసుకొని వాడికి రాయండి. అబ్బా అమ్మా నాన్న నువ్వు ఆగనా? అమ్మో మండుతుందమ్మా, తేడాగా ఉంది. అమ్మా. అవునమ్మా మండుతుంది. అమ్మ మండిపోతుందమ్మా. వదిన ఏం తెచ్చా వదిన? పసరు. అబ్బా అమ్మా. అమ్మో అనసూయ, ఈ శిరీష కొంప ముంచిందే. ఆ కారం దీంట్లో కలిపినట్టు. అమ్మో అమ్మో అమ్మో, నాకే మండుతోంది. నాయను అత్తయ్య గారు పొట్ట మీద కారం చల్లినట్టుంది. తెలుసు. నేను కారం ఇందులోనే కలిపాను అత్తయ్య గారు, కావాలంటే చూడండి. కారం కలిపి మంచి పని చేశావు. అయ్యో అవునరా, ఇది ఇందులోనే కారం కలిపిందిరా. మరి ఇందాక రాసింది మాకెందుకు మండుతుందమ్మా? ఏది? నన్ను చూడండి. ఇదిగో చూడవే, చూడు. అయ్యో అయ్యో అబ్బా అమ్మా.